మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు సమర్పిస్తున్నాను. ఇవాళ యేసు ప్రభువు నిజంగానే ప్రభు బల్ల కార్యక్రమాన్ని యేసు ప్రభు ప్రారంభించారా లేదా ఆయనే మొట్టమొదటిసారిగా దాన్ని ఆచరించారా అనే ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని మనం పరిశీలన చేయబోతున్నాం. కాబట్టి ఏమిటండి ఈ సబ్జెక్టు? యేసు ప్రభు నిజముగానే ప్రభు బల్ల కార్యక్రమాన్ని ప్రారంభించారా? ఇంగ్లీష్లో Did Jesus Christ institute the Lord's Supper? ప్రభు వల్ల కార్యక్రమాన్ని లేదా ప్రభురాత్రి భోజనమును యేసు ప్రభువే ఆజ్ఞాపించారా చేయమని అనే విషయాన్ని ఇవాళ కొంత పరిశీలన చేస్తాం. కొంతవరకు మనం ఇది మొత్తం పెద్ద సబ్జెక్టు అయితే కొన్ని విషయాలు మాత్రం పరిశీలన చేయడానికి అయిన ప్రయత్నం మనం చేస్తాం. మత్తయి సువార్త 26:17 నుండి కొన్ని వచనాలను మనం చదువుతూ ఉన్నప్పుడు మరలా వీ విల్ హ్యావ్ టు బైఫికేట్, లేదనంటే మనం విభజించి ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను ఇంతకుముందు కొన్ని వేల సార్లు తెలియచేసినట్లుగా మరలా ఐఎమ్ రిపీటింగ్ ఇట్ టు యూ ఆల్. ఏమిటి అది అని అంటే, గ్రంథ విభజన ఇంప్లై చేయకుండా మనం గ్రంథాన్ని చదవడం అన్నది అత్యంత నేరభరితమైనటువంటి ఒక తప్పిదం అన్నమాట. కాబట్టి మత్తయి సువార్త 26వ అధ్యాయం ఏ నిబంధన క్రిందకు వస్తుంది? ధర్మశాస్త్రం. పాత నిబంధన లేదా ధర్మశాస్త్రం క్రిందకి వస్తుంది. కనీసం తెలుసుకోవలసిన ఒక విషయం అన్నమాట. కనీస విషయం అన్నమాట, బేసిక్. కాబట్టి 26వ అధ్యాయములో యేసు ప్రభు ప్రస్తావన చేస్తున్నటువంటి ఆ కార్యక్రమం ప్రభు బల్ల కార్యక్రమమా లేదా ఇంకేమైనా ఆయన చేయటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారా? మనం విషయ పరిగ్రహంలోకి వెళుతూ ఉన్నాం. కాబట్టి 26వ అధ్యాయం మత్తయి సువార్త 17 నుండి, పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. కాబట్టి పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి. అందుకైన మీరు పట్టణమందున్న ఫలాని మనుషుని యొద్దకు వెళ్ళి, నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనెను. కాబట్టి ఇక్కడ సందర్భం ఒకటి, మానవ జాతి ఊహించుకుంటున్నటువంటి విషయం మరొకటి. యేసు ప్రభువు ప్రస్తావిస్తున్నటువంటి విషయం ఏమిటనంటే, పులియని రొట్టెల పండుగకు సంబంధించినటువంటి ఒక విషయం. ఆ మొదటి దినమందు ఏం చేయాలో అక్కడ చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసు వద్దకు వచ్చి పస్కాను భుజించుటకు, దేన్ని భుజించుటకు? పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకోరుచున్నామని అడిగిరి అని అన్నాడన్నమాట. కాబట్టి పులియని రొట్టెల పండుగ, ఆ పండుగలో ఏం భుజిస్తారు? ఆన్సర్ అక్కడే ఉంది. పులియని రొట్టెల పండుగలో భుజించే ఒక వస్తువు ఏమిటి? పులియని రొట్టెలు. పస్కాను భుజించుట, రొట్టెలు. కరెక్ట్. రొట్టెలు, పస్కా, పులియని రొట్టెలు కరెక్టే.
దాన్ని అక్కడ పస్కా అని రాశాడు. కాకపోతే పస్కా అనే ఒక మాట వచ్చేసి జంతువుకు సంబంధించింది. పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచు కోరుచున్నామని అడిగిరి. జంతువు పస్కా అనేది ఏమిటి? పస్కా బలి పశువు అని అంటారు. పస్కా అంటే ఏమిటండి? వధించబడినటువంటి జంతువు. వధించబడినటువంటి జంతువుని ఏమంటారు? పస్కా అని అంటారన్నమాట. దాన్ని తినడానికి సిద్ధంగా ఉంచబడినటువంటిది. కాబట్టి పులియని రొట్టెల పండుగలో ఏం తింటారు అని అంటే ఇశ్రాయేలీలు పస్కాను తింటారు. ఆ పస్కాను తినేటప్పుడు ఎలా తినాలో చెప్పే ఒక పరిస్థితిని కూడా మనం కొంతసేపట్లో పరిశీలన చేస్తాం. కాకపోతే పులియని రొట్టెల పండుగలో మొదటి దినమందు శిష్యులు యేసునొద్దకు వచ్చి పస్కాను భుజించుటకు మేము నీ కొరకు ఎక్కడ సిద్ధపరచుకూర్చున్నామని అడిగిరి. అందుకాయన మీరు పట్టణమందున్న ఫలాన్ని మనుషుని ఎద్దకు వెళ్ళి నా కాలం సమీపమై ఉంది. చెబుతున్నది ఒకటైతే యేసు ప్రభు చెప్పడం మరొకటండి. నా కాలం సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఇంట పస్కాను ఆచరించేదను అన్నప్పుడే మీకు అర్థం చేసుకోవాలి. ఆచరించడం అనే మాట ఆచారానికి లేదా అది వంశపారంపర్యంగా జరిగించే ఒక కార్యక్రమం. ఆచరించడం అనేది ఏమిటి? ఆజ్ఞ కాదు, ఆచారం. ఆజ్ఞ పాత నిబంధనకు సంబంధించి ఆచారమే ఆజ్ఞ, లేదా ఆజ్ఞ ఆచారం. కాకపోతే వాళ్ళ వంశస్థులు పాటించేది అన్నమాట ఆచారం అంటే. వాళ్ళ పూర్వీకులు ఏదైతే పాటిస్తుంటారో దాన్ని ఏమంటారంటే ఆచారము అని అంటారన్నమాట. నీ ఇంట పస్కాను ఆచరించదనని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడనను. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలమైనప్పుడు ఆ 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అని అన్నాడు అన్నమాట. సో కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఇక్కడికి ఒకసారి పులియని రొట్టెల పండుగకు సంబంధించిన విషయాన్ని ఒకసారి పరిశీలన చేస్తాం. ఎందుకు వీళ్ళు ఆచరించాలి? ఎవరు ఆచరించమని చెప్పింది ఎవరు? ఎందుకు ఆచరించాల్సినటువంటి అవసరత ఏముంది అనే విషయాన్ని ఒకసారి నిర్గమకాండంలోకి 12వ అధ్యాయంలో వెళ్ళి మనం చదువుతాం. నిర్గమకాండం 12వ అధ్యాయంలో నిర్గమకాండం 11 నుండి చదువుతాం. ఎక్కువ మొదటి నుండి చదవాలి. వాస్తవానికి 12 నుండి చదువుతాం. 11 నుండి చదువుతాం. నిర్గమకాండం 12వ అధ్యాయం 11 నుండి. మీరు దానిని తినవలసిన విధమేమగా మేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. ఇది యెహోవాకు పస్కా బలి. ఏమిటి ఆ పస్కా బలి? పైన కూడా మనం పైనుండి చదువుతాం. ఎందుకనంటే ఇక్కడ స్టార్టింగ్లో అది బలి ఏమిటో చెప్పడానికి ఆయన ప్రయత్నం చేసే విషయాన్ని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది. 6 నుండి నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెలలో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినము వరకు మీరు దాన్ని నుంచుకొనవలెను. తరువాత ఇశ్రాయేలీల సమాజపు వారందరూ, అండర్లైన్ చేసుకోండి, ఎవరండి ఎక్కడ చెప్పబడుతున్న వ్యక్తులు? ఇశ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కుటుంబములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తం కొంచెం తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మల మీదను పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. కాబట్టి బలి పశువుని ఏమంటారంటే పస్కా బలి లేదా పస్కా అని అంటారు. అందులో రొట్టె కూడా తినవలసినటువంటి పరిస్థితి ఉంది. అది ఎలా ఉండకూడదు? రొట్టె పొంగకూడదు అంటే పులియబెట్టకూడదు.
ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెను తినవలను, చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్లను, దాని ఆంత్రములను అగ్నితో కాల్చి దానిని తినవలెను. దానిలో ఉడకనిదైనను నీళ్లతో వండబడినదైనను తినకూడదు. ఎట్లా ఎవరు చెప్తున్నారు, ఎలా చెప్తున్నారో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. యెహోవాకు పస్కా బలి అని చెప్పేసి 11లో చదివాం కదండి. చెప్తున్న ఆయన ఎవరు? యెహోవా తండ్రి అయిన దేవుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు? ఇశ్రాయేలీలకు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ పస్కా అనే మాట లేదా పులియని రొట్టెల పండుగ అనేటువంటి ఒక మాటను మనం పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మీ యొక్క ఆలోచన ఎవరి మీదకి వెళ్ళిపోవాలి? ఆ మాట మీరు ఎక్కడ చదివినా కూడా సరే ఎవరి మీదకి వెళ్ళిపోవాలి? ఇశ్రాయేలీలకు తండ్రి అయిన దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఒక మాటగా మనం గుర్తించుకోవాలి. దీనికి వితండవాదాలు చేయకూడదు. మరలా చెప్తున్నా, వితండవాదాలు ఎలా చేస్తారనంటే అదేంటి కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో కూడా చెప్పబడింది కదా అని. అది ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలు. వ్యత్యాసం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చెప్పబడుతున్నది వంశావళులతో కూడుకున్న ఆచారపూర్వకంగా చేయవలసినటువంటి పస్కా బలి కేవలం భౌతిక సంబంధమైనటువంటి ఇశ్రాయేలీలు మాత్రమే చేయాలి. అందరూ చేయటానికి ఉద్దేశించబడింది కాదు. 11 మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, మీ చెప్పులు తొడుక్కొని, మీ కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలెను. అది యెహోవాకు పస్కా బలి. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి, చూసారా, మొదటి రోజు ఆ రోజు తిన్నప్పుడు బలి పశువుని కాల్చి తిన్నప్పుడు ఏం జరుగుతుందనంటే, ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుషుల్లోనే గాని జంతువుల్లోనే గాని తొలి సంతతి ఎంతయు హతము చేసి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీర్చేదను, నేను యెహోవాను అని అంటున్నాడు అన్నమాట. కాబట్టి ఐగుప్తు దేవతలకందరికీ తీర్పు తీరుస్తాను అని అన్నాడు. కాబట్టి ఏంటి దీని అర్థం ఏమిటి? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెప్పే ఒక అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. వీళ్ళు ఏనాడు మర్చిపోకూడనటువంటి ఒక విషయం. వీళ్ళు ఏం చేయాలనంటే ఆ రక్తాన్ని, బలి పశువును వాళ్ళు ఏం చేయాలి? ద్వారబంధాలు, జంతువుని చంపిన తర్వాత దాన్ని రక్తాన్ని తీసుకెళ్ళి ఆ ద్వారబంధపు నిలువు కమ్మీలు పై కమ్మీ మీద చల్లేసి వాళ్ళ యొక్క ఉనికిని అక్కడ తెలియజేసుకోవాలన్నమాట. ఇందులో ఎటువంటి మిస్టేక్ జరిగినా ఏం జరుగుతుంది? వీళ్ళు చేస్తారు. ఏ మిస్టేక్ జరిగినా అంటే అర్థం ఏమిటనంటే వాళ్ళకి సాక్షాత్తు వాళ్ళ దేవతలను కూడా తీర్పు తీర్చే దినం అంట ఆ దినం. ఐగుప్తు దేశపు దేవతలు వాళ్ళు దేవుళ్ళని పెట్టుకొని వాళ్ళు పూజించినటువంటి వాళ్ళని కూడా తీర్పు తీరుస్తాడంట. తొలి సంతతి జంతువులు కావచ్చు, మనుషులు కావచ్చు, ఆఖరికి దేవతలు అనబడినవైనా కావచ్చు, వాళ్ళకి తీర్పు తీర్చి నేను చంపేస్తాను అని యెహోవా చెప్తున్నటువంటి మాట అది. హతము చేస్తాను అని అన్నాడు. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తము మీకు గుర్తుగా ఉండును. కాబట్టి జంతువును చంపి ఏం చేయాలి? వాళ్ళు ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఆ ద్వారబంధాల మీద, ఆ ద్వారబంధపు కమ్మీల మీద పూయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ రక్తం మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. చూసారా? నేను ఆ రక్తమును చూచి మిమ్మును నశింపచేయక దాటిపోయేదను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. అండర్లైన్ చేసుకోవాలి. ఈ దినము మీకు జ్ఞాపకార్థ దినమగును. మీరు యెహోవాకు పండగగా దాన్ని ఆచరింపవలెను. యెహోవాకు పండుగగా ఏం చేయాలి? దాన్ని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరించవలెను. తరతరములకు నిత్యమైన కట్టడగా దాన్ని ఆచరించవలెను. చూసారా? ఎవరు ఆచరించాలి? ఇశ్రాయేలీలు. ఎవరికి ఇచ్చిన నిత్యమైన కట్టడది? ఇశ్రాయేలీలకు. ఆచరించవలసినటువంటి వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీలే. కాబట్టి అత్యంత చక్కగా చెప్పబడింది. 7 దినములు పులియని రొట్టెలను తినవలెను. మొదటి దినమున మీ ఇండ్లలో నుండి పొంగినది పారవేయవలెను. కాబట్టి పులిసినది ఏమైనా ఉంటే దాన్ని ఏం చేయాలి? పారబోసేసేయాలి. మొదటి దినం మొదలుకొని 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుషుడు ఇశ్రాయేలీల నుండి కొట్టివేయబడును అని అన్నాడు అనమాట. ఎక్కడి నుండి కొట్టివేయబడతాడు? ఇశ్రాయేలీల నుండి. మొదటి దినం నుండి 7వ దినం వరకు పులిసిన దాన్ని తిను ప్రతి మనుష్యుడు. ఒకంత పులిసినది తిన్నా కూడా సరే, ఇంక వాడు ఇశ్రాయేలీల్లో ఉండడానికి అవకాశమే లేదు. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. మొదటి దినమున పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను. ఆ దినముల యందు ప్రతి వాడు తినవలసినది మాత్రమే మీరు సిద్ధపరచవచ్చును. అదియుగాక మరి ఏ పనియు చేయకూడదు. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. ఈ దినమందే నేను మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించితిని గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును అని అన్నాడు అనమాట. ఆ పులియని రొట్టెల సందర్భం అప్పుడే వాళ్ళకి ఐగుప్తు దేశం నుండి విడుదల కూడా. అత్యంత ప్రాముఖ్యమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి ఆ పులియని రొట్టెల పండుగ సమయ సందర్భాలలో. కాబట్టి ఎవరు చేయాలో చెప్పేశాడు, ఎలా చేయాలో చెప్పాడు, ఏమి తినాలో చెప్పాడు, ఎలా తినాలో చెప్పాడు. చెప్పిన ఆయన ఎవరో చెప్పాడు, అది అంతా కూడా తేటగా చెప్పేశాడు. అది ఎవరికి నిత్యమైన కట్టడ అంటే ఇశ్రాయేలీలకు నిత్యమైన కట్టడ. మీ తరములన్నిటిలో ఈ దినమును ఆచరింపవలెను. ఇది మీకు నిత్యమైన కట్టడగా ఉండును. నిత్యమైన కట్టడ అనే మాట ఎప్పుడైనా కూడా చూడండి, నిత్యమైన కట్టడ అంటే ఇంకా శాశ్వతంగా ఉండబోతుంది అన్నట్టుగా ఎప్పుడు ఊహించకూడదు. అందుకని మీ తరములన్నిటిలో అని అన్నాడు. వీళ్ళ తరం ఎంతవరకు ఉంటుందో అంతవరకు అది నిత్యమైన కట్టడని దాని అర్థం. అక్కడ ముడిపెట్టకుండా ఏమి దేవుడు మాట్లాడలేదు. తరం ఎంతవరకు ఉంటుంది, వీళ్ళు ఎంతవరకు ఉంటారో వాళ్ళ అంతవరకు ఉండేంతవరకు వాళ్ళకి అది నిత్యమైన కట్టడ అంటే అర్థం ఏమిటంటే ఆ తరం ఇశ్రాయేలీల యొక్క తరం ముగిసే సమయానికి ఈ సమయం వరకు అది నిత్యము జరిగించబడుతూ ఉండాలి అని దాని అర్థం అన్నమాట. ఆ తరం ముగించే ఒక కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? ఆ తరాన్ని ముగించే కార్యక్రమం ఎప్పుడు జరుగుతుంది? వాళ్ళ యొక్క నిబంధన ధర్మశాస్త్రం లేదా ధర్మశాస్త్రము అనే పాత నిబంధన కొట్టివేయబడినప్పుడు వాళ్ళ తరం ముగిసిపోతుంది. దేవుడు వాళ్ళని ఏం చేస్తారనంటే వాళ్ళ శరీరం, మీకు తెలుసు కదా రోమపత్రిక 7:4 వాళ్ళ తరం ముగింపు చదవండి. ఇశ్రాయేలీల తరము ముగించే ఒక పరిస్థితి.
కావున నా సహోదరులారా, ఉమ్, మనము దేవుని కొరకు ఫలములు ఫలించున్నట్లు ఉమ్. మృతుల్లో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకను చేరుడికై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. కాబట్టి ఆయన శరీరంలో ధర్మశాస్త్రం విషయమై మృతులైపోయారు అంటే అర్థం ఏమిటనంటే వాళ్ళ తరం ఏమైపోయింది? వాళ్ళ ధర్మశాస్త్రం క్రీస్తు యొక్క శరీరంలో ముగించబడినప్పుడు వాళ్ళు మృతులైపోయారు, లేదా తరం కూడా వాళ్ళ తరం ముగిసిపోయింది. చాలామందికి బాధ అనిపిస్తూ ఉంటుంది. నా తరం నాకు పిల్లలు లేరు, నాకు కొడుకు పుట్టట్లేదు, నాకు కొడుకు పుట్టకపోతే నా తరం అంతరించిపోతుంది అనేసి. అవన్నీ కాదు, ఈ భౌతికమైన ఆలోచన విధానాలు ఎందుకు? ఈ భౌతికమైన ఆలోచన విధానాలు పక్కన పెట్టేసేయాలి. భౌతికతకు సంబంధించిన దేనినైనా దేవుడు అంగీకరించడు. కాబట్టి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. పులియని రొట్టెల పండుగను మీరు ఆచరింపవలెను. మీరు అన్నవాళ్ళు ఇశ్రాయేలీలు ఆచరింపవలను. 17వ వచనాన్ని మరలా చదువుతున్నాను. ఈ దినమందే నేను మీ సమూహములను అని అన్నందుకు అక్కడ అర్థం ఏమిటండి? కాదు, జనాంగం. ఓకే, జనాంగం అంటే సమూహములని ఎందుకు అంటాడు? సమూహములని అంటే ఒక్కొక్క గోత్రికులు ఒక్కొక్క సమూహముగా ఉండేవాళ్ళు. ఒక్కొక్క గోత్రికులు ఒక్కొక్క సమూహం. లేవీలందరూ ఒక చోట, ఆ తర్వాత యూదులందరూ ఒక చోట, ఇట్లా బెన్యామీనీయులు వీళ్ళందరూ ఒక్కొక్క చోట ఉండేవాళ్ళు అన్నమాట. మీ సమూహములను ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించి గనుక మీరు మీ తరములన్నిటిలో ఈ దినము ఆచరింపవలెను. అందులో ఒక ప్రత్యేకమైనటువంటి మాటను మీరు చూశారు. ఏమిటో మీరు ఏమన్నా గుర్తించగలిగారా? 16వ వచనంలో 16లో ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగాను 7వ దినమున పరిశుద్ధ సంఘముగాను కూడుకొనవలెను అని అన్నాడు. కాబట్టి సంఘము అనేటువంటి మాట ఇక్కడ ఉపయోగించబడింది. అవునా కాదా? సంఘం అని అంటే మనోళ్ళు అందుకని ఆలోచన చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడు సంఘము ఎక్కడి నుండి ఉంది? పాత నిబంధనది కూడా సంఘమే, ఇప్పటిది కూడా సంఘమే అంటూ ఉంటారన్నమాట. పదాలు ఒకటైనంత మాత్రాన ఆ పదాల యొక్క ఉద్దేశాలు ఒకటనే ఆలోచన విధానాల్లో మానవ జాతి తప్పిపోతూ తప్పుడు సిద్ధాంతాలను లేవనెత్తుతూ ఉంది. కాబట్టి పరిశుద్ధ సంఘం అనేటువంటి వాళ్ళు ఇక్కడ చెప్పబడిన పరిశుద్ధ సంఘం క్రీస్తు రక్తం చేత కొనబడిన సంఘం అంటారా? కాదు. ఇక్కడ చెప్పబడినటువంటి సంఘం వేరు. ఈ మధ్యకాలంలో నేను చాలా ఒక బాధాకరమైనటువంటి పరిస్థితిని నేను చూస్తూ వస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. ఇంకా కూడా సరే ఇన్ని బోధలు చేసుకుంటూ మాట్లాడుతూ వస్తూ ఉన్నాను. నన్ను అడ్డుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళైనా ఆపగలుగుతున్నారనంటే అసలు నన్ను అడ్డుకోవడానికి ముందుకు రావట్లేదు. మరలా పాత క్రొత్త నిబంధనలను ఏ పాత నిబంధన కీర్తనల గ్రంథంలోనో లేదా నిర్గమకాండంలో ఇప్పుడు చదివిన వచన భాగాలను క్రొత్త నిబంధన క్రొత్త నిబంధన సంఘపు విధి విధానాలకు ముడిపెట్టేసి ఉపదేశాలు చేయటం నేను అత్యంత దుఃఖకరంగా బాధపడే ఒక విషయం. మీకు ఎవరికైనా దుఃఖం కలుగుతుందో ఏమో నాకు తెలియదండి. బట్ ఐ ఫీల్ వెరీ సాడ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. నిజముగా అసలు ఏందిరా వీళ్ళు ఎట్లున్నారు, ఎంత మూర్ఖులయ్యారు. ధర్మశాస్త్రం, పాత నిబంధన ధర్మశాస్త్రము లేదా ధర్మశాస్త్రం అన్నది ఇశ్రాయేలీలకి ఇవ్వబడింది అని వాళ్ళు నోరారా ఒప్పుకుంటారు, మనసారా గ్రహిస్తారు. తీసుకొచ్చేసి సంఘానికి ఆ లేఖన భాగాలను ఆపాదిస్తూ ఉంటారు. మనసారా ఒప్పుకుంటారు, నేను అదే బోధ చేస్తాను, నేను క్రొత్త నిబంధన అంటాడు. ప్రతి ఒక్కడు అంటాడు అట్లాగా. సామెతల గ్రంథంలో ఒక వచనాన్ని తీసుకొచ్చేసి జ్ఞానం అనే మాట ఒకటి ఉండింది అనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఎక్కడ ముడి పెడతాడంటే సంఘానికి ముడి పెడతాడు. ఈ జ్ఞానం నీకు లేకపోతే నువ్వు భూమి మీద బ్రతకలేవు అంటాడు. మరలా
కాబట్టి ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం మత్తయి సువార్తలోకి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 22 నుండి 20 నుండి చదువుతాం. 19 నుండి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరచిరి. సాయంకాలమైనప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనం చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను అని అన్నాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు భోజనం చేస్తున్నారా లేదా అండి? వ్యత్యాసం ఇక్కడే మనం గుర్తించాలి. ఇక్కడ ఆల్రెడీ దే హ్యావ్ స్టార్టెడ్ ఈటింగ్, దే హ్యావ్ స్టార్టెడ్ ఇండాల్జింగ్ అంటే వాళ్ళు తింటున్నారు. యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం శిష్యులు చేసి పస్కాను సిద్ధపరిచిరి. సాయంకాలం అయినప్పుడు ఆయన 12 మంది శిష్యులతో కూడా భోజనమునకు కూర్చుండెను. వారు భోజనము చేయుచుండగా, అంటే పస్కా బలి పశువు వధించబడిందనా లేదనా? ఆల్రెడీ వధించబడింది. పస్కా బలి పశువు వధించబడింది. కానీ చాలామంది ఏమంటుంటారంటే అక్కడ బలి పశువు యేసు ప్రభు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. ఎవరు? పాత నిబంధనలు అక్కడ చదవబడుతున్నటువంటి సందర్భంలో పస్కా బలి పశువు యేసుక్రీస్తే అన్నట్లుగా కాదు. వాళ్ళు ఆల్రెడీ తింటున్నారు. పస్కా అనేది వధించబడకుండా పస్కా పండుగను ఆచరించడం అనేది జరగకూడనటువంటి ఒక పరిస్థితి. దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్. వారు భోజనము చేయుచుండగా ఆయన, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అంటే అర్థం ఏమిటంటే యేసు ప్రభువు ఆ పస్కా బలి పశువుని వధించిన తర్వాత తన 12 మంది శిష్యులతో, ఇశ్రాయేలీలైన శిష్యులతో కూర్చుండి ఆ పస్కా భోజనాన్ని చేస్తూ ఉన్నారు, తింటున్నారు. అక్కడ సందర్భం యేసు ప్రభువు బలి పశువుగా అయ్యే ఒక విషయం గురించి కాదు మాట్లాడబడుతున్నది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ది లేటర్ మూమెంట్స్ అన్నమాట. తర్వాత జరగబోయే సందర్భాల్లోనే యేసు ప్రభు పస్కా బలి పశువుగా వధించబడబోతున్నారు. అది ఎవరి కోసమనంటే సర్వలోక పాపం కోసం. ధర్మశాస్త్రపు పాపము మరియు శాపములను విమోచించడం కొరకును, సర్వలోకపు పాపమును విమోచించడం కొరకును ఆత్మ సంబంధమైన బలి పశువుగా యేసు ప్రభు సిలువలో తీయబడబోతున్నారు. ఆ సందర్భాన్ని మరలా ఇక్కడ ఆల్రెడీ తింటున్న ఆ సందర్భాన్ని ఒకటి చేయడానికి ఆయన ప్రయత్నం చేశారు చాలా మంది. దే హావ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్. అంటే అర్థం ఏమిటి? పస్కా బలి పశువు ఏమైందని అర్థం. అప్పటికే వధించబడింది. నోటికొచ్చింది మాట్లాడుతూ ఉంటారు. అందుకు వారు బహు దుఃఖపడి, ప్రభువా, ప్రతివాడును ప్రభువా నేనా అని ఆయన అడగగా, ఆయన, నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచిన వాడెవడో వాడే నన్ను అప్పగించేవాడు. కాబట్టి మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు. కానీ ఎవరి చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పాను. మరలా చెప్తున్నాను, నేను ఎందుకు ఈ విషయాన్ని మీకు చెబుతున్నానో తెలుసా అండి? మత్తయి సువార్త 26వ అధ్యాయంలో సాక్షాత్తు యేసు ప్రభువే ప్రభు బల్లను ప్రారంభించారు అనే ఒక వదంతి నేటి క్రీస్తు సంఘాలు కావచ్చు, డినామినేషనలిజం కావచ్చు, ఆఖరికి బైబిల్ని తప్పు పట్టాలనుకున్నటువంటి తప్పుడు మనుషులకు కావచ్చు, వీళ్ళందరికీ ఇదే ఆలోచన. యేసు ప్రభు ఆయన బ్రతికినప్పుడే క్రొత్త నిబంధన
క్రొత్త నిబంధనకు సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించేశారు అన్నట్లుగా అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. క్రొత్త నిబంధనకు సంబంధించిన విషయాన్ని ఆ ప్రభు బల్ల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాబట్టి ఇది కూడా అంటే నేను ఇంతకుముందు మీకు 24వ అధ్యాయాన్ని వివరిస్తున్నప్పుడు అది కేవలం పాత నిబంధన సంబంధమైన సందర్భమే, దాని ముగింపుకు సంబంధించిన వివరాలే యేసు ప్రభువు చెప్పారని, అదేవిధంగా ఇక్కడ 26వ అధ్యాయంలో సంగతులు కావచ్చు, ఇవి కూడా సరే వాస్తవానికి పాత నిబంధన సంబంధమైనటువంటి ఆజ్ఞల్లో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ పులియని రొట్టెల పండుగను ఆచరించడం అనేటువంటి ఇశ్రాయేలీలకు మాత్రమే ఉద్దేశించబడినటువంటి ఈ ఆజ్ఞను చాలామంది నేడు క్రొత్త నిబంధన ఆజ్ఞగా స్వీకరించి దీన్ని యేసుప్రభువు ప్రారంభించారని సాక్షాత్తు యేసుప్రభువు మీద నేరారోపణ చేయడం అనేది నేడు జరుగుతూ ఉంది. చాలా 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 పెద్ద తప్పు అది. నోటికొచ్చింది మాట్లాడేది అత్యంత తప్పు. మీరందరూ ఎంతమంది గుర్తిస్తున్నారో ఏమో మరి. మరలా 25 నుండి ఆయనను అప్పగించిన యూదా బోధకుడా నేనా నెడుగా ఆయన నీవన్నట్టే అనిను. చాలామంది యేసుప్రభు దేవుడు కాదనే వాళ్ళందరూ కూడా, మీకు ఒక విషయం చెప్పనా, దారుణమైన విషయం. యేసు ప్రభు అంట ఈ మాటను చెప్పినందుకు ఆయన నీవన్నట్టే అనిను అనే మాటను చాలా దారుణం. నేను అసలు యేసు ప్రభువుకి ఎక్కడి నుండి వచ్చింది ఈ శక్తి? ఆయన నీవన్నట్టే అని ముందుగానే చంపబోయేటువంటి ఒక విషయం. యూదా అప్పగింపబోతున్నాడు, ఆల్రెడీ బేరం మాట్లాడేశాడు యేసు ప్రభువుని, నేను ఏం చేస్తానో చెప్పాడు, అవన్నీ జరిగిపోయింది. యేసు ప్రభు ఆ విషయాన్ని గుర్తించగలిగారు. కాబట్టి నువ్వు నేను అట్లాంటి విషయాలను గుర్తించలేము అని అంటే యేసు ప్రభు దేవుడు అనే విషయాన్ని ఇక్కడ కూడా యేసు ప్రభు రుజువు చేస్తున్నాడు అని అంటే అట్లా కాదు. పాత నిబంధనలో బెలియాలు పిల్లలు కూడా, బెలియాలకు సంబంధించిన వాళ్ళు కూడా, లేదా ఈ కర్ణపిశాచి కలిగిన వాళ్ళు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు చేయగలిగారు అని యేసు ప్రభువుని సాక్షాత్తు ఇట్లాంటి కర్ణపిశాచ్యం కలిగినటువంటి వాళ్ళతో సహితం పోల్చి మాట్లాడారు ఈ దేవుడు ఒక్కడే అనే దౌర్భాగ్యపు దగుల్బాజీ బోధకులు. అస్సలు నాకు నిజంగా అందుకోసమే నేను ప్రీచర్ అయ్యాను. నేను ప్రీచర్ అయ్యి ఉండను. ఐ నెవర్ లైక్డ్ ఇట్. ఐ నెవర్ వాంటెడ్ టు డూ ది ప్రీచింగ్ జాబ్. యేసు ప్రభువుని తీసుకెళ్ళి మోషేతో పోల్చారు. మరలా యేసు ప్రభువుని తీసుకెళ్ళి మోషే తన కట్టిని వేస్తే పాముగా మారినటువంటి ఒక సందర్భాన్ని చూపించి మోషే కూడా చేశాడు, యేసు ప్రభువు కూడా ఒక ప్రవక్తగా చేశాడు అన్నట్లుగా ఒక పాత నిబంధన సర్వసాధారణమైనటువంటి మనిషితో యేసు ప్రభువుని పోల్చి ఈయన కూడా మనిషే అనడానికి అయినటువంటి ప్రయత్నం చేసే ఒక పరిస్థితుల్లో ఇట్లా చేశారన్నమాట. కాబట్టి వీళ్ళందరూ కూడా సరే, ఆనాటి యూదా, నేను చెప్తున్నాను కదా, యూదాకి ఒక మాట అక్కడ ఉపయోగించడం జరిగింది, మీరు గమనించారో లేదో. యూదా గురించి యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో అక్కడనే మనం 24లో మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారం ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను అని అన్నాడు అనమాట. నేను కూడా ఇట్లాంటి దౌర్భాగ్యపు మనుషులకి అదే మాటను ఉపయోగిస్తాను. ఈ దరిద్రులు, ఈ తప్పుడు సిద్ధాంతాలు కలిగినటువంటి వాళ్ళు యేసు ప్రభువుని మనిషే అని చెప్పడానికి అయినటువంటి ప్రయత్నం చేసేవాడు ఎవడైనా పుట్టుండకపోతే కూడా మంచిది. వాడికి
ఈ యోధాకి తేడా లేదు. అందుకని నేను వాళ్ళని చాలా రెచ్చగొట్టేటువంటి మాటలు వచ్చి ఉపయోగించిన పదం ఏమిటనంటే, నువ్వు ఈనాటి ఇస్కరియోతు యోధావిరా అని చెప్పేవాడిని అన్నమాట. వాళ్ళందరూ కనుమరుగైపోయారు. నా ఎదురుగా ఎవడు కూడా ఇప్పుడు నిలబడట్లేదు. దయచేసి మనం మాత్రం యేసు ప్రభువుకు సంబంధించిన విషయాలను చాలా భక్తిగా ఆలోచన చేయబద్దులమై ఉన్నాం. 25వ వచనం మరొకసారి, ఆయన అప్పగించిన యూదా బోధకుడా నేనా అని అడగగా ఆయన నీవన్నట్టే అనెను. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని, ఏదండి? రొట్టె పట్టుకొని దానిని ఆశీర్వదించి మిరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. ఇంకో మాట మర్చిపోయాను. ఏంటండి? యేసు ప్రభు తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పే వాళ్ళకి ప్రత్యేకించి తండ్రి మాత్రమే దేవుడు అని చెప్పేవాళ్ళు, ప్రత్యేకించి యేసు ప్రభు తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అని చెప్పేవాళ్ళు. మరలా రిపీట్ చేస్తున్నాను, తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అనేవాళ్ళు. యేసు ప్రభు దేవుడు కాదు అన్న ఒకటే, దేవుడు అన్న ఒకటే. ఏం చెప్పాను? యేసు ప్రభు వారు దేవుడు కాదని, తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అనేవాళ్ళు ఎవరైనా కూడా సరే, తండ్రి మాత్రమే ఆరాధనకు యోగ్యుడు అని చెప్పేవాళ్ళు ఎవరైనా కూడా సరే, వాళ్ళు యేసు ప్రభువుని దేవుడని ఒప్పుకున్నా, దేవుడు కాడని ఒప్పుకున్నా వ్యత్యాసం లేదు. అంటే అర్థం ఏమిటనంటే, యేసు ప్రభువుని వాళ్ళు సరైన విధానంలో అంగీకరించలేదు. వీళ్ళందరూ కూడా యూదాలే, ఇస్కరియోతు యూదాలే. ఎవడు చెప్పినా, నేను ఓపెన్ ఫోరంలో చెప్తున్నాను, ఎవడైనా యేసు ప్రభు ఆరాధనకు పాత్రుడు కాడని చెప్పి కేవలం తండ్రి మాత్రమే ఆరాధనకు పాత్రుడు అని చెప్పేవాడు ఎవడైనా కూడా సరే, ఒక ఇస్కరియోతు యోధానే వాడు పుట్టుండకపోతే మేలు. వాడికి అత్యంత శ్రమ, వాడి జీవితం శాపగ్రస్తమైనటువంటి జీవితం. కాబట్టి నేను మీకు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, యేసుప్రభు 26వ వచనంలో వారు భోజనము చేయుచుండగా, దే వర్ ఆల్రెడీ స్టార్టెడ్ ఈటింగ్. యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. అర్థమవుతుందండి? ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నిబంధన అని రాసి ఏమని రాశాడండి? క్రొత్త నిబంధన అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ క్రొత్త నిబంధన అనే పదం ఉపయోగించబడింది. ఏం ఉపయోగించబడింది? క్రొత్త నిబంధన అనే పదం ఉపయోగించబడింది. ఈయన చావడానికి ముందే నా రక్తము అని అన్నాడు. ఈయన చావడానికి ముందే నా శరీరం అని చెప్పేసి అన్నాడు. కాబట్టి యేసుప్రభు ఏం చేస్తున్నారని అనుకుంటారంటే, ఏం చేస్తున్నారనుకుంటారు? క్రొత్త నిబంధన విషయాన్ని పాటించమని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు. కానీ వాస్తవానికి ఇలా చేయమని క్రొత్త నిబంధనలో ఎక్కడా లేదు. మరలా రిపీట్ చేస్తున్నాను, ఇలా చేయమని క్రొత్త నిబంధనలో ఎక్కడా లేదు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను మీకు అందరికీ అర్థమవుతుందేమో. ఏంటిది అది? చెప్పే విషయం కొత్త నిబంధనకు సంబంధించిన కాదని ఎక్కడా లేదు అంటే అర్థమేమిటి? యేసు ప్రభు కేవలం ఎవరికి మాత్రమే చెబుతున్నారని దాని అర్థం అని అంటే, ఇశ్రాయేలీల్లో తాను ఎన్నుకున్నటువంటి ఆ 12 మంది శిష్యులకే చెబుతున్నాడు అని దాని అర్థం అన్నమాట. ఆ రాత్రి అని అంటాడు. మీరు 1 కొరింథీ 11:23 నుండి మీరు కానీ చదివితే, ఆ రోజు రాత్రి ఏం జరిగిందో ఆ విషయాన్ని పౌలు గారు మరలా ప్రస్తావన చేస్తారు.
మరలా ప్రస్తావన చేస్తూ ఆ రోజు ఇట్లానేను అని చెప్పుకుంటూ ఆ రోజు రాత్రి యేసుప్రభు ఏం చెప్పారో ఈ విషయాల్ని రాసి ఉండడం మనం చదువుతామన్నమాట. అయితే 26 నుండి అయితే మీరు అని అంటాడు. మీరు అనేవాళ్ళు ఎవరు? 26లో 11:26 మొదటి కొరింథీ. అది మాకు చెప్పారు. దేన్ని? రొట్టెని తింటున్నప్పుడు ఏమని తినమని అన్నారు? నా శరీరం అని. పాత్రలోని త్రాగుతున్నప్పుడు ఏమని తాగమన్నారు? నా రక్తం అని. అర్థమవుతుందా? రొట్టెని తింటున్నప్పుడు నా శరీరం అని, ద్రాక్షరసాన్ని త్రాగుతున్నప్పుడు నా రక్తం అని అన్నప్పుడు యేసుప్రభు డైరెక్ట్గా చెబుతున్నారని మనం అనుకోవటానికి లేదు. డైరెక్ట్గా ఎవరికి చెప్తున్నారని దాని అర్థం? అపోస్తలులకి, పాత నిబంధన అపోస్తలులకి. సంఘానికి ఆ విషయాన్ని డైరెక్ట్గా ఆయన చెప్పట్లేదు. ఇందులో 3 ముఖ్యమైనటువంటి విషయాలు మనం గుర్తులో పెట్టుకోవాలి. ఎన్ని ముఖ్యమైన పాయింట్స్? 3 ముఖ్యమైనటువంటి పాయింట్లు. నంబర్ 1, వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకొని దాన్ని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను అని అన్నాడు అన్నమాట. ఆల్రెడీ భోజనం చేయడం అనేది జరుగుతూ ఉంది. భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందని అంటే, ఆల్రెడీ యేసుప్రభు చెప్పాల్సినటువంటి ఒక విషయాన్ని మర్మముగా చెప్తున్నటువంటి ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఇస్తున్నది ఏమిటి? రొట్టె. వాళ్ళని తినమన్నది ఏమని తినమన్నారు? నా శరీరం అని తినమన్నారు. ఇస్తున్నది ఏమిటి? ద్రాక్షరసం. దాన్ని త్రాగుతున్నప్పుడు ఏమని త్రాగమన్నారు? నా రక్తం అని త్రాగండి. ఇలా సంఘానికి ఆజ్ఞాపించినట్లుగా మనం ఊహించడానికి లేదు. ముఖ్యమైనటువంటి విషయం అర్థమవుతుంది కదండి. ఆల్రెడీ అక్కడ ఎదురుగా ఉన్నది ఆ 2 ఉన్నాయి. ఏ 2? రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది. ఆ రెండు కూడా ఎదురుగా ఉన్నాయి కాబట్టి యేసుప్రభు ఇంకా బలి అయ్యారు. అప్పటికి బలి కాలేదు. యేసుప్రభు బలి కాలేదు కాబట్టి తన యొక్క నిబంధన సంబంధమైనటువంటి విషయాన్ని యేసుప్రభు మర్మముగా అక్కడ చెప్పడం అనేది జరిగింది. ఎలా చెప్పడం జరిగింది? మర్మముగా చెప్పడం జరిగింది. ఎందుకు మర్మముగా చెప్పాల్సిన అవసరం వచ్చింది? అది ఇంకా జరగలేదు కాబట్టి. క్రొత్త నిబంధన అనేది ఇంకా చెల్లుబాటులోకి రాలేదు, ఏర్పరచబడలేదు. అది ఎప్పుడు ఏర్పాటు అవ్వాల్సినటువంటి ఒక పరిస్థితి ఉందని అంటే, సిలువలో తన రక్తం ప్రత్యక్షంగా కార్చబడినప్పుడు జరగవలసినటువంటి ఒక కార్యక్రమం. కానీ యేసుప్రభు శరీరము లేదా ఆయన శరీరం చిన్నాభిన్నం చేయబడినప్పుడు, సిలువలో రక్తం కార్చినప్పుడు అపోస్తలులు వెళ్ళి తిన్నారా, త్రాగారా? చెప్పండి. అలా చేయలేదు. వాళ్ళ కళ్ళెదురుగానే కదండి యేసుప్రభు శరీరం సిలువలో వేలాడదీయబడుతూ ఆయన రక్తం కార్చబడుతూ ఉన్నది. వాళ్ళు వెళ్ళి తిన్నారా, త్రాగారా? లేదు. యేసుప్రభు ఆ విషయాన్ని చెబుతూ ఉన్నప్పుడు వాళ్ళలో అనేకులు ప్రశ్నలు వేసుకున్నారు. ఏమని? అవును. యోహాను సువార్త 6వ అధ్యాయంలోకి వెళదాం. యోహాను సువార్త 6:49 నుండి మనం ఒకసారి చదివితే, మీరు మీ పితరులు అరణ్యంలో మన్నాను తిని చనిపోయారు. దీనిని తినువాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఆయన యేసుప్రభు చెబుతున్న మాటలన్నీ కూడా సరే అండి, మెటాఫరిక్ వేలో చెబుతున్నారనే కనీస అవగాహన మనకు ఉండాలి. మెటాఫరిక్ లేదనంటే ఏమంటారు తెలుగులో? ఉపమాన రూపంలో చెబుతున్నారన్న విషయాన్ని, లేదా అలంకార భాషలో చెబుతున్నారన్న విషయాన్ని
గుర్తించాల్సిన బాధ్యత, కనీస బాధ్యత సర్వమానవాళికి ఉంది. 51 ఆ పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను యూదులు ఈయన తన శరీరమును ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు వాదించురి. కావున యేసు ఇట్లని, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని త్రాగువాడు, నా రక్తం త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచిందుము అని. ఇంకా చదువుకుంటూ వెళ్తే 60వ వచనంలో, ఆయన శిష్యులు అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. యేసు తన శిష్యులు దీని గురించి సణుక్కొనిచున్నారని తనకు తాను ఎరిగి వారి చెట్లను, దీనివల్ల మీరు అభ్యంతరపడుచున్నారు. అలాగైతే మనుష్య కుమారుడు మునుపున్న చోటునకు ఎక్కుట మీరు చూచిన ఎడల ఏమందురు అని అన్నాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నటువంటి ఆ మాటలు వాస్తవానికి లిటరల్గా తీసుకునే మాటలు కావు. మరి ఏమని తీసుకునే మాటలు? మెటాఫరిక్ వేలోనో లేదనంటే ఉపమానంగానో లేదా అలంకార భాషలోనో యేసు ప్రభు మాట్లాడుతున్నారు అన్నటువంటి కనీస అవగాహన మన వాళ్ళందరికీ ఉండాలి. ఎందుకు అలా చెప్పాల్సిన అవసరం వచ్చింది? మూడో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏమిటి? మూడో ముఖ్యమైన పాయింట్ ఎందుకు అలా చెప్పాల్సిన అవసరం వచ్చింది అని అంటే, క్రొత్త నిబంధన ఏర్పడేంత వరకు క్రొత్త నిబంధన సంబంధమైన విషయాలన్నీ కూడా సరే మర్మముగా ఉంచబడాలన్నది తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు సంకల్పం. ఏమిటది? నిబంధన విషయాలన్నీ మర్మముగా ఉంచబడాలని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క సంకల్పం అన్నమాట. సంకల్పం. కాబట్టి ఇది నా రక్తము అని యేసుప్రభు చెప్పినటువంటి ఆ మాట, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తం అనేటువంటి ఈ మాట, ఇవన్నీ కూడా సరే ఆయన ఉపమానంగా మాట్లాడుతున్నారు. హీఈస్ నాట్ ఇన్స్టిట్యూటింగ్. యేసు ప్రభు బల్ల కార్యక్రమాన్ని ప్రారంభించట్లేదు. అక్కడ జరుగుతున్న సందర్భం ఏమిటంటే పస్కాను విరవడం లేదా పస్కా పండుగను ఆచరించటం. అర్థమవుతుంది కదండి? లేదనంటే ఇంకేం చేస్తున్నారని అర్థం. పులియని రొట్టెల పండుగను వాళ్ళు ఆచరిస్తున్నారనే కానీ మనం యేసు ప్రభు అక్కడ క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి విధి విధానాలలో ఆరాధనలో, ముఖ్యంగా క్రొత్త నిబంధన ఆరాధనలో ప్రాముఖ్యమైనటువంటి ఘట్టాన్ని మత్తయి సువార్త 26లో ఆయన ప్రారంభించట్లేదు. అర్థమవుతుంది కదండి మీకు ఈ విషయాలు? ఇలా మీరు గుర్తుపెట్టుకొనేసి మిగిలిన విషయాలను మనం మరలా పరిశీలన చేస్తాం. మరలా we will reread all these things again and then we will conclude this subject in the upcoming weeks అన్నమాట. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. క్రీస్తు యేసు నామములో మీకు అందరికీ వందనాలు.